జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాడు నేడు ప్రోగ్రాం ద్వారా విద్యా వ్యవస్థని పటిష్టం చేశాడు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు నాడు నేడు ప్రోగ్రాం ద్వారా జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థని విద్యా రంగాన్ని నాశనం చేశాడు అంటూ అసర్ కమిటీ అయితే తెలియజేసింది. అసలు ఏంటి అసర్ కమిటీ ఏం తెలియజేసింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను పటిష్టం చేశాడు అంటూ వైసీపీ నాయకులు, వైసీపీ నేతలు డబ్బాలు కొట్టుకునేవారు. కానీ నాడు నేడు ద్వారా విద్యా రంగాన్ని, విద్యా వ్యవస్థని నాశనం చేశాడు అంటూ అసర్ కమిటీ చెప్తూ ఉంది. ఏంటి సార్ అసలు ఏం చెప్పింది? ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో, ఆయా రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ ఎలా ఉంది అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం అసర్ కమిటీని వేసింది. అది ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్య కాలంలో అత్యంత విధ్వంసం జరిగింది విద్యారంగంలో అని చెప్పి తేల్చింది. అదేదో చంద్రబాబు గారి ప్రభుత్వం చెప్పినటువంటి నివేదిక కాదు సుమా, అది కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి అసర్ కమిటీ చెప్పినటువంటి ఒక నివేదిక. దాని ప్రకారం డ్రాప్అవుట్స్ పెరిగిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో, నాణ్యత పెరిగిపోయింది, నాణ్యత ప్రమాణాలు లేకుండా చేసింది గత ప్రభుత్వం అని చెప్పి తెలిసింది. వాస్తవంగా నాడు నేడు అనేటువంటి ప్రోగ్రాంను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అసలు విద్యలో అద్భుతమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పి నమ్మించారు. విద్యా దీవెన అన్నారు. నాడు నేడు ప్రోగ్రాం పెట్టి మొత్తం స్కూల్స్ బిల్డింగ్స్ అన్నిటిని కొత్త వాటిని చేసేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నాము అని చెప్పారు. ఆ క్రమంలో క్లాసులని కొన్నిటిని మెర్జ్ చేసేసాడు. తర్వాత ఇంగ్లీష్ మీడియం అంతటికి అని చెప్పేసి అన్నాడు. ఆ ఇంగ్లీష్ మీడియం కాదు, అసలు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్లో చదివినటువంటి వాళ్ళు వరల్డ్లో మొత్తం ప్రపంచంతో పోటీ పడాలి కాబట్టి బైజూస్ అన్నాడు, సిబిఎస్ఈ అన్నాడు. అంటే రకరకాలు అన్నారు. కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రాక్టికల్గా అది ఇంప్లిమెంట్ అవుతుందా కాదా, ఇంప్లిమెంట్ చేయగలమా లేదా అనేది ఆలోచించాలి. ఆలోచించకుండా ఆ రోజు ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖ కార్యదర్శి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ విద్యా రంగాన్ని ఆడుకున్నారు. దాని ఫలితంగా తాజాగా ఇచ్చినట్టు అసర్ కమిటీ చెప్పింది ఏంటంటే 8వ తరగతి వాళ్ళకు కూడా 2వ తరగతి పుస్తకాలు చదవడం రావట్లేదు అని చెప్పి తేల్చారు ప్రమాణాల విషయంలో. అలాగే పాస్ పర్సెంటేజ్ చూసినా కానీ ఎవ్రీ ఇయర్ తగ్గిపోయింది అని చెప్పారు. దానికి కారణం ఏంటంటే అనాలోచితమైన చర్యలు తీసుకుంటాం. కారణం ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ఓకే. అసలు ఈ టీచర్లే ఇంగ్లీష్లో బోధించలేనటువంటి స్కిల్స్ లేనప్పుడు నీకు పిల్లలకి ఎట్లా చెప్తారు? ఇంగ్లీష్ మీడియం చెప్పే అవకాశం లేదు కదా. అలాంటప్పుడు నీకు ఇంగ్లీష్ మీడియం మొత్తం కంప్లీట్ అని చెప్పి ఆయన స్కూల్స్ని అన్నిటిని మెర్జి చేసేసి గందరగోళం చేసేసి విద్యారంగాన్ని భ్రష్టు పట్టించాడు అని కమిటీ నివేదిక చెప్తుంది. దాన్ని సరిచేసేందుకు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు. ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థ ఎలా ఉందనేది అవగాహన ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి స్టూడెంట్స్ స్కిల్స్ ఏంటి, వాళ్ళకి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ కావాలి, ఇవన్నీ ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించి స్కిల్ ఆడిటింగ్ జరుగుతుంది. స్కిల్ ఆడిటింగ్ చేశారు. స్కిల్ ఆడిటింగ్ చేసి ఏ పిల్లవాడి సామర్థ్యం ఎంత ఉంది అనే దాని మీద నైపుణ్యాన్ని గణన చేస్తున్నారు. నైపుణ్య గణన చేస్తున్నారు. చేసి దానికి అనుగుణంగా విద్యాబోధన చేయబోతున్నారు. ప్రాక్టికల్గా శాస్త్రీయబద్ధంగా ఇవన్నీ చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గురించి అసలు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కొన్ని ఇంపార్టెంట్ కనుక మనం చూస్తే దాంట్లో ఉండేటువంటి నివేదికలో ఉండేటువంటి 2018తో పోలిస్తే 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం కంప్లీట్గా వెనకబడిపోయిందని చెప్పి ఆ నివేదిక ప్రాథమిక అభిప్రాయం. అసర్ది సర్వే, ఇది జాతీయ సర్వే, ఇది విద్యా ప్రమాణాల మీద చేసినటువంటి అసర్ సర్వే. 2018 వరకు ఎవరు చంద్రబాబు గారు ఉన్నారు కదా, 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 2019 నుంచి 2024 వరకు విద్యా వ్యవస్థ గందరగోళం అయింది, విధ్వంసం అయిందని చెప్పి సర్వే తేల్చింది. ఇక 3వ తరగతిలో ఉండి 2వ క్లాస్ పుస్తకాలు చదవడంలో చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా ఉండేవాళ్ళంట. అంటే 3వ తరగతిలో ఉండి 2వ తరగతి పుస్తకాలు చదవడంలో జగన్ పాలనలో ఆ సర్వే అది తగ్గిందంట. తర్వాత 2018లో
ఈ 22.5% ఉందంట ఇలా. 2022లో 10.5% పడిపోయింది. 2024కి వచ్చేసి 14.7%కి తగ్గిందని చెప్పి ఈ నివేదిక తెలిసింది. 3వ తరగతి చదువుతూ తీసివేతలు వేసే విద్యార్థుల శాతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి పోల్చారు. తీసివేతల కూడికలు తెలుసు కదా, 3వ తరగతిలో ఉండేటువంటి వాళ్ళు తీసివేతల కూడికలు చేయగలరా చేయలేరా అని దాని మీద సర్వే చేసినప్పుడు 2018లో 34.1% ఉంటే 2022కి వచ్చేటప్పటికి 29.2% పడిపోయింది. అంటే అది ఆల్మోస్ట్ 6% పడిపోయింది. అంటే ఇది కూడికలు తీసివేతలు రాని వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఇక 2018లో 8వ క్లాస్ చదువుతూ 2వ తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన వాళ్ళు, 8వ తరగతి చదివే వాళ్ళు 2వ తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన వాళ్ళు 78.6% ఉన్నారు. ఎప్పుడు 2018లో, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో. జగన్ హయాం వచ్చేటప్పటికి 2024కి 53% పడిపోయింది. అంటే 30% పడిపోయింది. 8వ తరగతి చదివేవాడు కూడా నీకు 2వ తరగతి పుస్తకాలు చదవలేని పరిస్థితికి వచ్చారు. 30% పడిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విద్యా సంస్కరణల యొక్క ఫలితాలు. ఇక ఇంగ్లీష్ మీడియం హడావుడి చేశాడు ఆయన. జగన్ నేను మేనమావని మీ మేనమావ అని చెప్పేసి ఆయన ప్రచారం చేసుకున్నాడు. అడ్డగోలు జీవోలు ఇచ్చాడు. ఈ క్రమంలో విద్యా వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోయిందని చెప్పి కేంద్రం చేసినటువంటి అసద్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు అసర్. మరి ఈ రిపోర్ట్ చూసిన తర్వాత నాడు నేడు కార్యక్రమానికి పెట్టినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగపడినట్టా లేదా? ఆ రోజున ఆయన ఏం చెప్పాడు, బడ్జెట్లో సింహభాగం నేను విద్యా వ్యవస్థగా పెడుతున్నానని చెప్పాడు. మరి విద్యా వ్యవస్థలో పెడితే విద్యా వ్యవస్థ నీకు రిపోర్ట్స్ పాజిటివ్గా ఉండాలి కదా, అన్నీ నెగిటివ్ ఉంది. ఉత్తీర్ణత శాతం కూడా నెగిటివ్ ఉంది. ఇయర్ బై ఇయర్ ఆయన టైం మొత్తం ఉత్తీర్ణత శాతం మొత్తం పడిపోతూ వచ్చింది. 10th క్లాస్లో తీసుకున్న అలానే ఉంది. ఇయర్ టు ఇయర్. అంటే దీని అంతటి కారణం ఏంటంటే అవగాహన లేని విధంగా చేసినటువంటి పనులు, వాటిని అన్నింటిని సరిదిద్దుతున్నాము అని చెప్పారు. మేనమామ అంటూ కంసమామలాగా తయారయ్యాడు విద్యార్థులకి, విద్యారంగానికి అని చెప్పి తాజాగా లోకేష్ చెప్తూ వీటన్నిటిని సరిచేసేందుకు చాలా కష్టపడుతున్నాము, స్కిల్ ఆడిట్ చేస్తున్నాం, కాబట్టి వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తామని చెప్తున్నారు. బట్ దానికి ఎక్కడెక్కడ ఓవర్కమ్ చేయాలనే దాని మీద ఒక రిపోర్టు అసర్ నివేదిక వచ్చింది. ఈ నివేదికను చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వమే తెలిసింది జగన్ దాంట్లో పడిపోయింది ఉత్తీర్ణత శాతం అని. సో కాబట్టి ఆ నాడు నేడు కూడా బూడిదలో పోసిన పన్నీర్ అని చెప్పుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.